ఆర్మీలో పనిచేసే వారికి నిత్యం ఎన్నో శారీరక గాయాలు అవుతూ ఉంటాయనేది తెలిసిన విషయమే. ఇంకా బాంబ్ బ్లాస్ట్లు జరిగినప్పుడు, ఎన్కౌంటర్లు జరిగినప్పటి సంగతి సరే. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ తొలిసారిగా చర్మనిధి కేంద్ర అంటే స్కిన్ బ్యాంక్ని ప్రారంభించింది. ఈ మేరకు ఈ బ్యాంక్ ఉద్దేశం లక్ష్యాలను వెల్లడిస్తూ రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత సైన్యం తొలిసారిగా స్కిన్ బ్యాంక్ను ప్రారంభించింది. ఢిల్లీ ఆర్మీ హాస్పిటల్లో ఈ స్కిన్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆర్మీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు, ఇతర చర్మ సంబంధిత చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రధానంగా ప్లాస్టిక్ సర్జన్లు, ప్రత్యేక టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సహా అత్యున్నత స్థాయి వైద్య బృందం ఇక్కడ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బ్యాంక్లో స్కిన్ సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీ అనే ప్రక్రియలు ఉంటాయి. అవసరమైన సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ హాస్పిటల్స్కు ఇక్కడ నుంచే చేరవేస్తారు. కాలిన గాయాలు, గ్రహణం మొర్రి, తెగిన చేతులు, వేళ్లు అతికించడం మొదలైన చికిత్సలకు చర్మం అవసరం ఉంటుంది. ఈ సమయంలో రోగి శరీరంలోని కాళ్ళు, చేతులు, తొడలు తదితర భాగాల నుంచి చర్మం సేకరించి గ్రాఫ్టింగ్ ద్వారా గాయాలైన చోట అమర్చుతారు. అయితే ఇది 15 నుంచి 20% మాత్రమే సేకరించడం వీలవుతుంది. ఒకవేళ రోగి శరీరం నుంచి అంతకంటే ఎక్కువ సేకరించాల్సి వచ్చినప్పుడు స్కిన్ అందుబాటులో ఉండడం లేదు. ఈ ఇబ్బందిని అధిగమించే ఉద్దేశంతోనే ఈ చర్మనిధి కేంద్ర స్కిన్ కేర్ బ్యాంక్ను ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసింది.